శ్రావణ్ గారు ఏంటి అన్ని సర్వేలు కూడా బీజేపీకి అనుకూలంగా అంటూ ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తున్నాయి. ఒక్క కేకే సర్వే మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి 39, ఇక బీజేపీకి మాత్రం 22 స్థానాలు చెప్పింది. ఏ విధంగా చూడొచ్చు? ఇది డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి ఆ యొక్క నినాదం అవ్వచ్చు, లేకపోతే ఎన్డీఏ సర్కార్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా ఢిల్లీ వాసులకి ఏమన్నా దగ్గర అయినాయి అనుకోవచ్చా? తప్పకుండా అండి. ముందుగా అందరికీ నమస్తే. ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్స్ కి సంబంధించిన సర్వేలను చూస్తుంటే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సర్వే కూడా బీజేపీకి పట్టం కడతా ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమైతా ఉంది ఏంటంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వంతో ప్రజలు విసిగి వేసారిపోయారు. మీకు గుర్తుండే ఉంటది, అసలు ఆ నేపథ్యమే కరప్షన్ ఫ్రీ పాలిటిక్స్ అనే ఒక స్లోగన్ తోటి స్టార్ట్ అయినటువంటి ఒక పార్టీ అది. అన్నా హజారే గారిని అడ్డం పెట్టుకొని అరవింద్ కేజ్రీవాల్ గారు ఆ రోజు ఉద్యమం మొదలుపెట్టి ఈ రోజు లోక్పాల్ బిల్లుతో మొదలు పెట్టుకునేది కరప్షన్ ఫ్రీ పాలిటిక్స్ రావాలంటూ ఈ రోజు దేశంలోకి వచ్చిన తర్వాత ఆయన విదేశీ శక్తులకు ఒక ఏజెంట్ కింద భారతదేశ ప్రభుత్వాన్ని ప్రతిసారి కూడా ప్రశ్నిస్తూ, భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ, భారతదేశానికి సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్ ని ప్రశ్నిస్తూ, సైనికులను ప్రశ్నిస్తూ ప్రతినిత్యం కూడా ఎక్కడ మోడీ గారు ఉంటే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మోడీ గారు ఎక్కడ పోటీ చేస్తే నేను అక్కడ పోటీ చేయాలి, మోడీ గారి వెంటపడాలి. ఇదే ఆలోచనతో నెగిటివ్ ప్రాపగండా అంటే యాంటీ నేషనలిస్టిక్ పాలిటిక్స్ చేద్దామని ఒక ఆలోచన తప్ప ఎక్కడ కన్స్ట్రక్టివ్ మెకానిజం తోటి వాళ్ళు ముందుకు పోయినట్టు ఎక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఏ కొత్త స్లోగన్స్ తోటి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అదే పాత మూస పద్ధతి కాంగ్రెస్ పార్టీకి బి టీమ్ గా మారిపోయి కాంగ్రెస్ పార్టీతో జతగట్టి సేమ్ అదే డిక్టేటర్షిప్ ఒంటెత్తు కూడా అదే అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్తే అదే నడుస్తుంది. అదే కరప్షన్ వాళ్ళు అనేకమైనటువంటి లిక్కర్ తో మొదలు పెట్టుకుంటే అదే కరప్షన్ పాలసీస్, అదే ఫ్రీ స్కీమ్స్ పేరుతోటి ప్రజల్ని మోసం చేసేటువంటి పంద. సో ఇవే పాత కాంగ్రెస్ పార్టీ మూస విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే కాంగ్రెస్ పార్టీ పైన జనాలకు విసిగెత్తింది కాబట్టి కొత్త రూపంతో వచ్చినటువంటి మరో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ విధంగానే మరో ఒక 2 సార్లు టర్మ్లు ప్రజలను నమ్మించారు, మోసం చేశారు, యువతని ఆ రోజు పరిపాలించారు. ఈ రోజు ప్రజలు వాళ్ళ అసలు రంగుని తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడనున్నారు. ఖచ్చితంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ రేపు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున ఖచ్చితంగా భారీ ఎత్తున భారీ మెజారిటీతో గెలవనున్నది ఖాయము. రైట్.